ఇక మొదలెడదామా? అత్త అల్లుడు అరెస్టుకి ఆమోదం పాపం రోజా అని చెప్పి ఇంకోసారి అత్త అల్లుడు అరెస్టుకి ఆమోదం పాపం ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అత్త అల్లుడు అంటే ఎవరు అని చెప్పి మీకు అంత కన్ఫ్యూజన్ అక్కర్లేదు. తమ్నెయిల్ చూసిన వెంటనే మీకు ఈజీగా అర్థమైపోతుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్కే రోజా ఇద్దరిని ఉద్దేశించే అత్త అల్లుడు అని పెట్టానని మీరు అర్థం చేసుకోవచ్చు. కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. వైసీపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా జగన్ పనిచేస్తున్న టైంలో ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. క్రీడల పోటీ కాదు, దీని వెనక ఒక పెద్ద కుంభకోణం ఉంది అని చెప్పేసి అప్పట్లో టీడీపీ ఆరోపించింది. రోజా అరెస్టు తప్పదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా చెప్పినా కూడా లేయడంలా పైకి. కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్షియస్ లో ఎవరిని అడిగినా తెలుసు, చెప్తారు ఆయన సహజ మరణం కాదు అనేది. ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరు దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. ఇది నిజం చెప్పండి, నిజమేనా? మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. అవును, క్లియర్ గా ఉందిగా. వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా.